ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఈ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం లోక్సభ అభ్యర్థి ప్రముఖ నటుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాజధాని అంశంపై ఆయన తన మనసులో మాటను బయటపెట్టిన వీడియో అది. ఏపీ రాజధానిగా అమరావతి కంటే విశాఖపట్నమే బెటర్ అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వీడియోలో రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి మన వద్ద అంత డబ్బులు లేవని ఆయన స్పష్టం చేశారు. అమరావతితో పోల్చుకుంటే విశాఖపట్నమే చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చితే అక్కడ నుంచి వచ్చే ఆదాయంతో ఏపీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని భరత్ చెప్పారు. రాజధానిగా అమరావతిని డెవలప్ చేయడానికి పెట్టుబడులు చాలా అవసరమవుతాయని, అంత పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని తేల్చి చెప్పారు ఆయన. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 3.5 కోట్ల రూపాయలుగా ఉండేవని భరత్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయలు తెచ్చి అమరావతిలో పెట్టలేవని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఎలాంటి వనరులు, గ్రోత్ ఇంజన్ అవసరమవుతాయనేది చూడాల్సిన అవసరం ఉందని భరత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో విశాఖపట్నం ఓ గ్రోత్ ఇంజిన్ వంటిదేనని పేర్కొన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే 20 సంవత్సరాలు పడుతుందని, వెంటనే చేయలేమని ఆయన అన్నారు.